ఓకే. ఓ నారాయణ నారాయణ నారాయణ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. నమామి గౌడపాదం చ శంకరం శ్రీసురేశ్వరం స్వామినం సచ్చిదానందమింద్రం తం ముక్తిరూపిణే. ಸಾಕ್ಷಿ ಎಲ್ಲ ಅವಸ್ಥೆಗಳಲ್ಲಿ ಆಧಾರವಾಗಿದೆ. ಅವಸ್ಥೆಗಳಿಗೆ ಆಧಾರ ಅಂದ್ರೆ ಓ ಸಾರಿ అక్కడ తెలుగు అక్కడ కన్నడ చెప్పి అదే అలవాటు అయిపోతుంది. అంటే అవస్థలకు సాక్షి ఆధారంగా ఉంది. ఆధారం అంటే ఆధార ఆధేయ భావం ఇట్లా చూడరాదు. ఆధార ఆధేయ భావం అంటే ఒక టేబుల్ ఉంది, టేబుల్ మీద పుస్తకం పెట్టాం అంటే అదొక వస్తువు ఇదొక వస్తువు. ఒక వస్తువు మీద ఇంకో వస్తువు ఉన్నట్టు కాదు. ఎందుకంటే సాక్షి ఒక వస్తువు, అవస్థలు ఇంకొక వస్తువు. అవి రెండు కావు. అంటే రెండు విడిగా ఉన్న వస్తువులు కాదు. ఎట్లాగైతే రెండు వస్తువులుంటే ఒకటి కింద ఉంటుంది, దాని మీద దీన్ని పెడతాం. టేబుల్ మీద పుస్తకం పెడతాం, కుర్చీ మీద మనిషి కూర్చుంటాడు, భూమి మీద మనం నిలబెడతాం కూర్చుంటాం. ఇట్లాంటివి అంటే అదొకటి ఇదొకటి అయితే అది కూర్చోవాలంటే ఆ వస్తువు ఉండాలంటే దానికి ఆధారం కావాలి. ఈ రకంగా ఆధారం కాదు. ఎందుకంటే అవస్థలనేవి సాక్షి కంటే వేరుగా కాదు. పోని వేరు కావు అంటే ఎట్లా? దాంట్లో అవయవమా? అవస్థలనేవి సాక్షికి గుణాలా? మనిషి చూడండి, మనిషికి లౌకిక ఉదాహరణ కొన్ని గుణాలు ఉంటాయి. పొడుగ్గా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, లావుగా ఉంటాడు, సన్నగా ఉంటాడు. మనిషికి ఈ గుణాలు. ఒక్కొక్కసారి లావు అవుతాడు, ఒక్కొక్కసారి సన్నగా అవుతాడు. అవునా? అంటే లావుగా ఉండటం కొద్దిసేపు ఉన్న గుణం, సన్నబడితే కొద్దిసేపు ఉన్న గుణం. ఇటువంటివి నా శరీరంలో ఆ గుణాలు వస్తాయి, కొద్దిసేపు ఉంటాయి, మళ్ళీ మారిపోతాయి. అవునా? అట్లా కూడా కాదు. అంటే అవస్థలు సాక్షికి ఉన్నట్టి గుణాలు కావు. మరి ఏమిటంటే సాక్షి అవస్థలు రెండు వస్తువులు కావు. సాక్షి యొక్క గుణాలు కావు. అవునా? వాటి అవయవాలు కాదు. చెట్టుకు పళ్ళు కాస్తాయి, చెట్టుకు కొమ్మలుంటాయి. అట్లా చెట్టుకు కొమ్మలు పళ్ళు ఉన్నట్టుగా సాక్షికి అవస్థలనేవి ఏమిటి? అవి సాక్షికి అవస్థలనేవి అవయవాల. చెట్టుకు ఎట్లాగైతే పళ్ళు ఆకులు ఉన్నట్టు
అవి అవయవాలా? అవి కావు. ఎందుకు? సాకార వస్తువైతే, అవునా, సావయవ వస్తువైతే, ఇప్పుడు ఇటుకలు ఉన్నాయి, ఇటుకలతో పేర్చిన వస్తువైతే, ఒక చిన్న గోడ, పిట్టగోడనో పెద్ద గోడనో ఒక గోడ, ఇటుకలతో పేర్చిన వస్తువైతే ఇటుకలు దానిలోని మూలకాలు, అవునా, మూల ఘటకాలు అంట. మూల ఘటకాలు పేరిస్తే ఒక ఆకారంగా ఏర్పడినవి. వాటిని, ఆ ఏర్పడిన ఆకారాన్ని విడగొట్టి మళ్ళీ ఆ ఇటుకలను మరో రకంగా పేరుస్తే నా తెలుగు అర్థమవుతుందా? మరో రకంగా పేర్చటం. పేర్చటం అంటే ఒక కుప్పగా రాసడం. మీకు అర్థమైతే చాలు, అదే కావాలి, అర్థమైతే చాలు. కనుక ఆ ఇటుకలను మరో రకంగా పేరుస్తే అది ఇంకో రూపం ఎత్తుతుంది. అంటే ఒక రూపం ఇంకో రూపం అయింది అంటే అర్థం ఏమిటి? అందులోని ఘటకాలన్నీ ఒక రకంగా చేర్చాం గనక, ఒక రకంగా చేరిస్తే ఒక ఆకారం ఎత్తింది. ఆ మూల ఘటకాలన్నీ విప్పి దాన్ని ఇంకో రకంగా చేరిస్తే ఇంకొక ఆకారం అవుతుంది. మనం చేస్తాం కదా, ఏ వస్తువులైనా ఇట్లాగే, ధాన్యాలు కానీ ఇంకేమైనా కానీ ఒక రకంగా పోగు వేస్తాం. పోగు చేస్తే ఒక రాశి అవుతుంది, అది ఒక ఆకారం కనిపిస్తుంది. ఇది బాగలేదు అని తీసేస్తే మన బట్టలే, అట్లా కాదని తీసి మళ్ళీ ఇంకో రకంగా మరుస్తాం, మళ్ళీ అరేంజ్ చేస్తాం కదా పెట్టెలో. అట్లా ఒక రకంగా పేర్చగా ఏర్పడిన ఆకారాన్ని మార్చి ఇంకో రకంగా పేరుస్తాం. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఇటుకలు కానీ ఏ మూల వస్తువుల యొక్క ఆ కూర్పు, ఆ రాశిని ఏర్పరుస్తున్నామో అవి సావయవ వస్తువులు అవ్వటం వలన అవి నిజంగా దగ్గరకు వస్తున్నాయి. ఒక ఆకారం కనిపిస్తుంది, ఆకారం పోతుంది, ఇంకొకటి కనిపిస్తుంది. అట్లా సాక్షికి లోపల అవయవాలు ఉన్నాయా? అట్లా కాదు. అంటే సాక్షికి అవస్థలు రెండవ వస్తువు కాదు, సాక్షికి అవస్థలు గుణము కాదు, సాక్షికి అవస్థలు అవయవము కాదు. అవునా? అవస్థలు సాక్షికి ఏం సంబంధం? సాక్షికి రెండవ వస్తువు కాదు, టేబుల్ పుస్తకం లాగా. ఎందుకు? వేరైతే ఏమిటి? సాక్షిని పెడతాం, అవస్థలు వేరే పెడతాం. పుస్తకం టేబుల్ మీద పెట్టింది తీసి అక్కడ ఇంకో చోట పెట్టచ్చు. అట్లా అవస్థలు సాక్షి మీద తెచ్చి పెట్టినవైతే సాక్షి మీద పెట్టకముందు బయట ఉండేనా? పుస్తకం అయితే టేబుల్ మీద పెట్టకముందు తానుగా ఉండే, ఇక్కడికి తెచ్చి పెట్టాక ఉంటుంది, తీసేస్తే మళ్ళీ వేరైపోతాం. అట్లా ఆభరణమును బంగారం మీద బయట నుంచి తెచ్చిపెట్టామా? కొద్దిసేపు మళ్ళీ తీసేస్తే బయట పెట్టగలమా? అంటే ఆభరణము బంగారం కంటే విడిగా కనిపించదో, దానికి ఉనికే లేదు. ఆభరణానికి బంగారం కంటే విడిగా ఉనికే లేదు. ఏమంటారు? పాత్రకు నటుడి కంటే విడిగా ఉనికే లేదు. అట్లా అవస్థలనేవి మరొక వస్తువుగా వచ్చి సాక్షి మీద కూర్చోలే. ఎందుకంటే ఆభరణం మీద, బంగారం మీద ఆభరణం అన్నానే అట్లా. అయితే పోని అవయవాల గుణమా? గుణము కాదు. ఎందుకు? చైతన్య ఆత్మకు గుణం ఎక్కడ? పోని గుణం కాకపోతే క్రియ అవుతుందా? చైతన్యం సర్వవ్యాపకమైతే క్రియ ఏం చేస్తారు? క్రియ అంటే ఏమిటి? ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారటం. క్రియలు రెండు రకాలు. ఒక చోటు నుంచి ఇంకో చోటికి కదలటం, ఒకే చోట ఉండి ఒక రూపం నుంచి ఇంకో రూపానికి కదలటం. ఒకటేమో జంతువుల్లో ఉంటుంది, ఒకటి చెట్లలో ఉంటుంది. అంటే జంతువుల్లోనూ ఉంటుంది. జంతువులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి కదులుతాయి, మనుషులు, జంతువులు, లేక ఏవైనా వస్తువులు ఇక్కడి నుంచి తోసేస్తే ఇక్కడి నుంచి అక్కడికి పోతాం, బండి కానీ మొదలైన. ఇక చెట్టు అక్కడే ఉంటుంది, కానీ చిన్నగా ఉన్నది పెరిగి 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 పెద్దదవుతుంది. కనుక ఈ రెండు రకాల క్రియలు, రెండు రకాల చలనము, పరిణామ పరిస్పంద అంటారు. ఒకటి పరిణామం పొందటం, మారటం, ఒకటి కదలటం. ఒకటి మార్పు, ఇంకొకటి కదలిక. అంటే చలనం, పరిణామం. సాక్షి చైతన్య రూప సర్వవ్యాపకమైంది. మారాలి అంటే దాంట్లో మార్పు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు చెప్పినట్లు మనం ఇటుకల రాశిని పోగు చేస్తే దానికి ఆ ఇటుకలన్నీ విడగొట్టి మళ్ళీ ఇంకో రూపం ఎత్తిస్తే అది మారిందంటాం. లేకపోతే 10 ఇటుకలు ఉన్నదానికి ఇంకో 10 చేరిస్తే మారిందంటాం.
అవునా? అయితే చైతన్యము ఏకరూపమున్నది ఆకాశంలాగా, ఆకాశానికి ఇంకో కొంచెం ఆకాశం తెచ్చి చేస్తామా? ఆకాశం నిరాకారం, దాంట్లో ఇంకో కొంచెం ఆకాశం ఏమిటి? దానికి అవయవాలు ఉన్నాయా విడగొట్టి మళ్ళీ మార్చడానికి? అట్లేం లేదే. చైతన్యం శుద్ధ చైతన్యం, తెలివి తెలివే. కనుక తెలివికి అవస్థలు ఏమవుతాయి? మొదల అవస్థలు వేరుగా అనటమే బుద్ధి తప్పు. అటువంటిది లేనే లేదు. అందుకే తనకంటే వేరైన వస్తువు కాదు, గుణము కాదు, క్రియ కాదు, అవయవం కాదు. మరేమిటి? బంగారానికి ఆభరణం ఏమవుతుంది? బంగారంకే ఇంకొక పేరే గాని అక్కడ ఏమీ మారలేదు. మనిషి నిలబడ్డవాడు కూర్చున్న ఇంకొక భంగిమలోకి వస్తే భంగిమ అనేది ఒక వస్తువా? భంగిమ అనేది ఒక వస్తువా? అయితే భంగిమలో కొంత అర్థం ఉన్నది. ఏమిటంటే అవయవాలు ముడుచుకున్న శరీరపు అవయవాలు నిలబడితే తిప్పుకుంటాయి, కూర్చుంటే అన్ని ముడుచుకుంటాం. అంటే అవయవాలు దగ్గరికి చేయటం, దూరం చేయటం ఇంతన్నా ఉన్నది. మరి సాక్షికి అవయవాలు లేవే, ముడుచుకోవటం ఏమిటి? సాక్షి ముడుచుకుంటే ఒక అవస్థ, విప్పితే ఇంకొక అవస్థ అంటావా? విశిష్టాద్వైతులు అట్లాగే అన్నారు. ప్రకృతి పరమాత్మలో అవయవమట. ప్రకృతి జడం అయినా పరమాత్మలో అవయవం. జడం చైతన్యానికి అవయవం ఎట్లవుతుందయ్యా? అంటే చీకటి వెలుగుకు ఒక రంగు అవుతుందా? చీకటి అనేది వెలుగుకు అంటుకొని వెలుగులో ఒక రంగు అవుతుందా? వెలుగులో అవయవం అవుతుందా? చీకటి వెలుగులో అవయవమా? చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు, వెలుగున్న చోట చీకటి ఉండదు. పరస్పర విరుద్ధం. అయితే వెలుగులో చీకటి అవయవం ఎట్లా? చైతన్యంలో జడమనేది అవయవంగా ఉంటుందా? ఉంటుందన్నారు. మరి సృష్టి అంటే ఏమిటి? చేతులు ఎట్లా మనం ముడుచుకుంటామో అది విప్పితే సృష్టి, ముడుచుకుంటే ప్రళయం. వాళ్ళు ఎట్లా చెప్పారు అంటే బట్టను విప్పితే విశాలం అవుతుంది, పెద్ద బట్ట, ఎక్కడి నుంచి అక్కడ కార్పెట్ లాగా. మళ్ళీ దాన్ని మడత పెట్టేసి ముడిచేస్తే ఇంత చిన్నదైపోయి డబ్బీలో వేసేసి ఒక పెట్టెలోనో అందులో వేసేయచ్చు. అట్లా సృష్టి ప్రళయాలంటే నిజమైన మార్పు అన్నారు వాళ్ళు వేదాంతులు. అంటే మనం అద్వైతులం. ప్రపంచం అనేది, ఆభరణం అనేది బంగారానికే ఇంకొక పేరే గాని ఆభరణం అంటూ అక్కడ ఏమీ లేదు. ఎట్లాగైతే నటుడి యందు పాత్ర చూస్తే పాత్ర అనేది ముడవటం, దాన్ని విప్పటం, మళ్ళీ ఇంకొక చోటు రావటం, ఇవన్నీ ఏమి లేవు, ఊరికే కల్పనలు, ఒక దృష్టి భేదం అంతే. అదే నటుణ్ణి ఒక నాటకమన్న సందర్భం ద్వారా చూస్తున్నావు. ఆ సందర్భమే ఒక దృష్టి. నాటక సందర్భం అన్న దృష్టి చేత వ్యక్తికి ఇంకో పేరు పెట్టావు అంతే. వ్యక్తికి నాటకమన్న ఇంకొక సందర్భం చూసావే, ఆ సందర్భమే దృష్టి. ఆ దృష్టికి ఇంకొక పేరు ఊరికే, అక్కడ ఏమీ లేదు, ఆయనే ఉన్నాడు, ఏం మారలే. అట్లా అదే ఆకాశం ఇంత రెండు చేతుల మధ్య చూస్తే ఇంతే ఉన్నది అనిపిస్తుంది, ఈ రెండు గోడల మధ్య చూస్తే ఇంత అనిపిస్తుంది. ఆకాశాన్ని రెండు గోడలు గాని రెండు చేతులు గాని కట్టేస్తాయా? ఆకాశం దృష్టికి చేతులు లేనే లేవు, చేతులను కలుపుకొని ఆకాశం, గోడలను మింగేసే ఆకాశం, గోడలను తనలో ఇముడు చేసుకొని ఆకాశం గాని ఆకాశంలో గోడలు, ఆకాశంలో చేతులు ఎక్కడి నుంచి రాను? చేతులు చూసేవాడికి మన దృష్టే, చూసేవాడి దృష్టిని పరిమితమే గాని ఉన్న వస్తువుకు పరిమితం లేదు. మరి చూసేవాడు ఎక్కడున్నాడు? చూసేవాడు అనటమే కల్పన. ఆకాశమును చూసేవాడు ఆకాశంకు వేరుగున్నాడా? చూసేవాడు అంటే ఎవరు? ఆకాశంలో ఒక పాయింట్ పెట్టాం, ఒక బిందువు పెట్టాం, ఈ బిందువు కూడా ఆకాశమేగా, మరి ఎక్కడ? ఊరికే కల్పన అంతే. అట్లా చైతన్యమును చూసేవాడెవరు? అది చైతన్యమే. మరి అట్లాంటప్పుడు రెండు ఎక్కడయ్యాయి? అందుకని ఏం చేస్తామంటే ఈ దృష్టికి పాత్ర దృష్టికి అనిపించింది నటుడి దృష్టికి లేదు, ఇట్లా చూస్తాం. నర్తకి నృత్యం చేస్తుంది, ఊరికే రిహార్సల్ చేస్తున్నది, అభ్యాసం. నిజంగా వేదిక మీద తన నృత్యాన్ని ప్రదర్శించే ముందు తన ఇంట్లో కూర్చొని ఇట్లా ఖాళీ హాల్లో అభ్యాసం చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? ప్రేక్షకులు ఉన్నారని ఊహించుకొని నేను ఇట్లా నటిస్తున్నాను, నేను బాగా కనిపిస్తున్నానా, ఈ నృత్య భంగి ఇట్లా బాగుందా అని చూస్తుంది. ఎవరికి? ఆ ప్రేక్షకుడికి బాగా కనిపిస్తున్నానా అంటుంది. తర్వాత నృత్యం చేసి ఆపేస్తుంది. ఇప్పుడేం చెప్పండి, ప్రేక్షకుడు ఉన్నాడా? ఏ ప్రేక్షకుడికి
నృత్య భంగి కనిపిస్తుందో అక్కడ ప్రేక్షకుడు ఉన్నారా? ప్రేక్షకుడన్నది కల్పించి, ప్రేక్షక దృష్టిని కల్పించి, ఎక్కడ? తనలోనే ప్రేక్షక దృష్టిని తనలో కల్పించి ఆ దృష్టికి తన నృత్య భంగిమలను చూస్తుంది. నృత్యం ఆపేస్తే ఏమైంది? ఏ ప్రేక్షకుణ్ణి ఊహించుకున్నావో ఆ ప్రేక్షకుడి దృష్టికి తోచిన నృత్య భంగిమలు రెండు నర్తకే. తేడా తెలిసిందా? నర్తకే తనలో ఈ సైడు నృత్య భంగిమలు, ఆ సైడు ప్రేక్షకులు రెండూ తనలో కల్పితారే. నృత్యం ఆపేస్తే రిహార్సల్ అభ్యాసం ఎవరూ లేరు, ఒక్కతే ఉన్నది. అప్పుడు ఆ ప్రేక్షక దృష్టి ఎక్కడ? ప్రేక్షక దృష్టికి కనిపిస్తున్న నృత్య భంగి ఎక్కడ? రెండు వేరుగా ఉన్నాయా? రెండు తానే తనలోంచే కల్పించి ఆ కల్పిత దృష్టికి చూసి, మళ్ళీ కల్పితం గనక తనకు నిజంగా లేదని అర్థం, తన దృష్టికి లేనే లేదు. అట్లా ప్రేక్షక దృష్టి, బ్రహ్మయందు జీవదృష్టి తానే. బ్రహ్మయందు జీవదృష్టి ఎవరు? ఒక బిందు. బిందు ఎక్కడ? అనంత ఆకాశంలో బిందువు ఎట్లా లేనట్టు, అనంత చైతన్యంలో బిందువు ఎక్కడ? అది తానే. కల్పించిన బిందువు తానే. ఆ బిందువుకి తోస్తున్న జగత్తు తానే, అవస్థ తానే. అవునా? శుద్ధ చైతన్యంలో ఒక ప్రమాత ఉన్నాడట, ప్రమాతకు జగత్తు తోస్తుందట. ఎవరు? ఆ బ్రహ్మనే ప్రమాత ఆగి, ఆ సాక్షే ప్రమాత ఆగి, ఆ సాక్షే ప్రమాతకు తోస్తున్న జగత్ ఆగి, జగత్తయి, జగత్తుగా ఆగి అంటే కన్నడగా. సో అతనే ప్రమాతగా, అతనే ప్రమాతకు తోస్తున్న జగత్తుగా. ఎవరు? ఒకటే చైతన్యం. అదే చైతన్యం ప్రమాతృ అన్నటువంటి కల్పిత దృష్టి, కల్పిత దృష్టికి చూస్తున్న కల్పిత ప్రపంచం. ఇవి రెండు ఎక్కడున్నాయి? ఈ రెండు తోస్తున్నాయి అంటే సాక్షిలో. సాక్షిలో అంటే సాక్షి లెవెల్కు లేవు. మళ్ళీ సాక్షిలో తోస్తున్నది అంటే సాక్షి లెవెల్కు లేదు. సాక్షి కంటే వేరుగా ఇంకొకటి లేదు. అచ్చండి విచిత్రంగా. సాక్షి లెవెల్కు లేవు. ఈ లెవెల్కు అనిపించింది ఆ లెవెల్కు లేదు. విమానం మనం ఇక్కడి నుంచి చిన్నదిగా చూస్తే, విమానంలో కూర్చున్న వాడికి మనకు కనిపిస్తున్న చిన్న విమానం అందులో కూర్చున్న వాడికి ఉందా? లేదు. ఎక్కడుందా అంటే అది నేనే, అది పెద్ద విమానమే. నీకు కనిపించిన చిన్న విమానం, ఇంత జానడంత పక్షంత విమానం, ఆ పెద్ద విమానంలో కలిసిపోయే ఉన్నది. ఎప్పుడు కలిసే ఉంది. విడి కానే లేదు, విడి కానే లేదు. పెద్ద విమానం దృష్టిలో నీకు కనిపిస్తున్న చిన్న విమానం విడిగా లేనే లేదు. ఎప్పుడూనూ లేదు. అంతే, ఎప్పుడూనూ లేదు. అంటే పెద్ద విమానంగానే, పెద్ద విమానంకే నువ్వు చిన్నదని పెట్టావు. పెట్టింది ఎక్కడుంది అంటే కల్పిత దృష్టికి. ఈ కల్పిత దృష్టి ఎక్కడుంది? ఇది పెద్ద విమానంలో భాగమే. చైతన్యంలో ఇప్పుడు స్వప్నమే తీసుకోండి. స్వప్నం నాలో ఉంది. నాలో అంటే సాక్షిలో. సాక్షిలో నేను ఒక వ్యక్తినట. ఆ వ్యక్తికి జగత్తు తోస్తుందట. వ్యక్తి ఎవరు? ఈ సాక్షిలోనే ఒక బిందువు వ్యక్తి. ఆ బిందుకు, ఈ సాక్షిలోనే ఒక బిందువు పెట్టి, కల్పిత బిందువు, ఈ బిందువుకు మిగతా అని పెట్టి, ఈ బిందువు మిగతా అనేది సాక్షి దృష్టికి సాక్షి. కనుక రెండు లెవెల్స్ ఉన్నాయి అనకూడదు. ఒకటేమో ప్రమాతృ లెవెల్, ఇంకొకటి సాక్షి లెవెల్. ఈ రెండు లేవు. వ్యావహారిక దృష్టి, పారమార్థిక దృష్టి అంటూ రెండు లేవు. వ్యావహారిక, పారమార్థిక అని విభాగం కూడా వ్యావహారికమే. పరమార్థక అవి రెండు లేవు. అట్లా చూడాలి. అవునా? ఈ స్వప్నంలో జీవభావం, వ్యక్తి అనే భావం, వ్యక్తికి జగత్తు తోస్తుందనటం, ఈ రెండు కూడా సాక్షికి లేవు. అంటే ఈ రెండనేవి ఎక్కడ అంటే ఈ కల్పిత అధ్యారోపిత దృష్టి అనే అధ్యారోపం. తప్పు ఎక్కడున్నది అంటే తప్పు దృష్టికే తప్పు కనిపిస్తుంది. స్వప్నం ఎప్పుడు కనిపిస్తుంది? స్వప్నంలో ఉన్నప్పుడే స్వప్నం కనిపిస్తుంది. మెలుకున్న వాడికి లేనే లేదు. అంటే స్వప్నము ముందు మెలకువ తర్వాత అని కాలక్రమం పెట్టరాదు. ఎందుకు? ఈ దృష్టి, స్వప్నము లేని దృష్టి ఎప్పుడూ ఉన్నది. స్వప్న దృష్టి స్వప్నంకే ఉన్నది. చూడండి విచిత్రంగా, స్వప్న దృష్టి స్వప్నం చూస్తున్నప్పుడే ఉన్నది. స్వప్నరహితమైన సాక్షి ఎప్పుడున్నది? ఎప్పుడూ ఉన్నది. ఇది ఎప్పుడూ ఉన్నది. అందులోనే ఒక తాత్కాలికంగా కల్పిస్తే కల్పిత దృష్టికి అది తోస్తుంది. అంటే ఈ వ్యవహారిక దృష్టి, ఇది కాకుండా పరమార్థిక దృష్టి, అది వ్యవహారికమే. ఈ రెండు దృష్టులని విభజించటము వ్యవహారికమే. స్వరూపంలో ఈ రెండు విభజన లేదు. అంటే సాక్షి సాక్షి అంతే. వ్యవహారికము మళ్ళీ పారమార్థికమన్న విభజన కూడా అది వ్యవహారికమే. కనుక సాక్షిలో రెండు లేవు. అంటే సాక్షి ఎప్పుడూ అద్వితీయమే. అద్వితీయం కానిది ఎప్పుడూ లేదు. మరి మనం ఏమంటాం? సాక్షిలో కల్పిస్తే స్వప్నం కనిపిస్తుంది, భ్రాంతి వలన. భ్రాంతి తొలగితే పోతుంది అంటే భ్రాంతి ఉండటం తొలగటం ఈ రెండున్నాయా? భ్రాంతి ఉందనటం తొలగటం అనటం కూడా భ్రాంతి దృష్టి అని. స్వయంగా అది లేదు. ఉండటం తొలగటం రెండు లేవు.
ఎందుకు? సాక్షి దృష్టికి సాక్షి. ఇప్పుడు ఆభరణం కనిపించింది, ఆభరణం కరిగిపోయింది. ఆభరణం కనిపించింది అని బంగారమును ఎదురుగా పెట్టుకొని చూస్తున్నవాడికి, బంగారమును ఎదురుగా పెట్టుకొని చూస్తున్నవాడికి ఆభరణం కనిపిస్తుంది. మళ్ళీ ఆభరణం పోయిందంటాడు. ఆభరణం కనిపించటం పోవటం వ్యక్తం అవ్యక్తం ఎవరికి? చూస్తున్న దృష్టికే. కానీ బంగారానికి వ్యక్తం ఉన్నదా అవ్యక్తం ఉన్నదా? ప్రేక్షక దృష్టికి కొద్దిసేపు నృత్యం చేస్తుంది నర్తకి. ఇప్పుడు నృత్యం ఆగిపోయిందంటది. నృత్యం చేస్తే వ్యక్త ప్రపంచం, నృత్యం ఆపేసి కూర్చుంటే అవ్యక్త ప్రపంచం. ఈ వ్యక్తం అవ్యక్తం ప్రేక్షకులకే గాని తనకు వ్యక్తం ఉందా అవ్యక్తం ఉందా? నృత్యము తానే, నృత్యం ఆగినా తానే. తన దృష్టికి నృత్యము ఆగటాలు రెండూ లేవు. ఎందుకు? రెండు కలిసి ఒకటే. నృత్యం ఆగటాలు రెండూ తానే, తన దృష్టికి రెండూ లేవు. కనుక ప్రేక్షక దృష్టికి నృత్యం కనిపించటం, నృత్యం తొలగటం. మరి ఈ ప్రేక్షక దృష్టి నర్తకికి ఉన్నదే? మీరు మామూలు నర్తకి అని తీసేసి తాను అభ్యాసం చేస్తున్నట్టుగా రిహార్సల్ చేస్తున్న ఉదాహరణ జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు ప్రేక్షకులు ఉన్నట్టు ఊహిస్తుంది. వాళ్లకు నేను ఇట్లా కనిపిస్తున్నాను అంటే ఆ వాళ్ళు ఎక్కడున్నారు? నర్తకి మనస్సులో. అవునా? ప్రేక్షకులు ఉన్నట్టు ఊహించిందే ఎక్కడున్నారు? ప్రేక్షకులు నర్తకిలో. ఆ దృష్టికి, ప్రేక్షకులన్న దృష్టి తనలో కల్పితం. ఆ దృష్టికి తాను నృత్యంగా కనిపించటం అది కల్పన. ఈ రెండిటికి మూలం నర్తకి. నర్తకిలో రెండు లేవు. అవునా? ప్రేక్షకులు అన్నట్టు వాళ్ళకిట్లా కనిపిస్తున్నట్టు రెండూ కూడా నర్తకికి ఎప్పుడూ లేవు, నిత్య సిద్ధంగానే లేవు. అట్లా చూడాలి. అప్పుడు కదా ప్రపంచం ఉండి తొలుగుతుంది అని కాదు, ఉందనటం తొలగదని, ఉంటుందనటం తొలుగుతుందనటం రెండు సాక్షికి లేవు. ఉండటం అంటే ఉండటం తొలగటం, ఉండటం తొలగటం ఇవి మళ్ళీ వ్యవహారిక దృష్టి. ఉంటుంది తొలగుతుంది, ఉండటం తొలగటం రెండు బ్రహ్మే. మరి బ్రహ్మకు ఉందా తొలగిందా? ఉండటము లేదు, తొలగటము లేదు. ఎందుకంటే నీరు తీసుకోండి, నీటిలో అలా అంటే అలా ఉన్నది, అలా తొలగిపోయింది. అలా అనేది నీరేగా. అలా నీటి దృష్టికి ఏం కనిపిస్తుంది? అలా కనిపిస్తున్నది మనకు, అలా నీటి దృష్టికి నీరుగా కనిపిస్తుంది. అలా లేనప్పుడు నీరుగా కనిపిస్తుంది. నీరు మరి ఇంకా తేడా. అలా మనకు కనిపిస్తున్నప్పుడు నీటి దృష్టికి నీరే, అలా తొలగింది నీరే, ఎప్పుడు నీరే అన్నప్పుడు మరి అలా కనిపించటం ఏమిటి, అలా తొలగిపోవటం ఏమిటి? కనిపించటం తొలగిపోవటం రెండు నీటి దృష్టికి నీళ్లే. మీకు కనిపించింది తొలగిందనేవి రెండు కూడా నీటి దృష్టికి నీరే గనక నీటి దృష్టికి విడిగా లేనే లేవు. అందుకోసం అధ్యాస అనటం, జ్ఞానంతో తొలగుతుంది అనటం రెండు బ్రహ్మే. కనుక బ్రహ్మలో అధ్యాస లేదు, తొలగటము లేదు, అజ్ఞానము లేదు, తొలగటము లేదు, సంసారము లేదు, బంధనము లేదు. సంసారం అనే పేరు బ్రహ్మకే పెట్టావు, బంధనం మోక్షం అనే పేరు బ్రహ్మకే పెట్టావు. బ్రహ్మలో రెండూ లేవు. నిత్య సిద్ధం బ్రహ్మ, ఎప్పుడూ ముక్తమే, ఎప్పుడూ ఆనందం. అందుకోసం సాక్షి యందు అవస్థలంటే సాక్షి ఒకటి, అవస్థలు ఇంకొకటి, ఇట్లా ఊహించరాదు. సాక్షి యందు అన్నామంటే కల్పించి సాక్షి యందు అంటున్నాం. ఇప్పుడు అవస్థలు అనాలంటే అవస్థ పెట్టుకునే అవస్థల, అవస్థ పెట్టకముందు అవస్థల. మెలకువ అని నువ్వు మాట్లాడాలంటే మెలకువలో ఉండే మాట్లాడుతున్నావా, సుషుప్తిలో ఉండి మాట్లాడతావా? సుషుప్తిలో ఉన్నవాడు చాలాసేపు అయింది పడుకొని, ఇక ఇప్పుడు నేను లేస్తాను అంటాడా? సుషుప్తిలో ఉన్నవాడికి, గాఢ నిద్రలో ఉన్నవాడికి చాలాసేపు అయిందయ్యా పడుకొని, ఇక చాలు నాకు మళ్ళీ పనున్నది, నేను మేల్కొనాలి అని. ఆ మేల్కొనాలి అన్నవాడు ఎక్కడున్నాడు? సుషుప్తిలో ఉండి బయటకు వస్తాడా? సుషుప్తికి లేనే లేడు. మరి ఎక్కడున్నాడు? మెలకువకున్నాడు. అంటే మెలకువ దృష్టికే మెలకువ వ్యక్తి ఉన్నాడు, సుషుప్తి దృష్టికి వాడు లేనే లేడు. వాడెవరు? సుషుప్తే, అద్వితీయ సాక్షి. కనుక సుషుప్తిలో ఉన్నవాడు నేను మేలుకుంటాను అనే తాట్ మనము మెలకువకొచ్చి వెనకకు చూస్తున్నాం. ఇదిగో సుషుప్తిలో నేనుంటి, ఈ మెలకువ నేను ఉంటి ఇప్పుడు నేను మేలుకున్నాను అంటాడు. ఏమైందయ్యా అంటే ఇంతసేపు పడుకున్నా, ఇప్పుడు మేలుకున్నా అంటాడు. ఇంతసేపు పడుకున్నా అంటే ఈ వ్యక్తి పడుకున్నాడా? వీడు మేలుకున్నాడా? నువ్వు మేలుకున్నావు ఏమిటయ్యా? నువ్వే మెలకువ. మెలకువకు వస్తాడా? మెలకువనే మెలకువ ప్రమాతనా? మెలకువ జీవుడా? మెలకువ వ్యక్తియా? మెలకువకు వస్తాడు అంటే మెలకువ రాకముందు వ్యక్తి ఉన్నాడా? మెలకువకు రాకముందు వ్యక్తి ఉన్నాడా? ముందుండి తర్వాత వస్తాడా? మరి మెలకువకే వ్యక్తి ఉంటాడు, మెలకువ దృష్టికే వ్యక్తి. మెలకువ దృష్టి లేకపోతే వ్యక్తి లేడు, అవస్థ లేదు. చూడండి, మెలకువకు ముందు వ్యక్తి ఉండి మెలకువకు వస్తాడా? మెలకువ దృష్టే వ్యక్తి. మరి మెలకువ దృష్టి వ్యక్తి, వ్యక్తే మెలకువ దృష్టి వ్యక్తి. ఇక రెండు అవే, వేరే కానీ లేనే లేవు. కనుక మెలకువ దృష్టికే మెలకువ వ్యక్తి అన్నాం. సుషుప్తి దృష్టికి ఈ మెలకువ వ్యక్తి తొలగిపోయాడంటామా? చూడండి, సుషుప్తి దృష్టికి మెలకువ వ్యక్తి, మెలకువ ప్రపంచం తొలగిపోగా సుషుప్తి వచ్చిందంటామా?
ఏది పెట్టాలి? సరే చెయ్యి. ఇప్పుడు ఇక్కడ చెయ్యి ఉన్నది, అవునా? చెయ్యి మనకు ఆకాశం కనిపించకుండా కప్పేస్తున్నది. అయితే చెయ్యిని తీసేశాక ఆకాశం వచ్చింది, అవునా? చెయ్యి తీసేశాక ఆకాశం కనిపించింది. అయితే ఇప్పుడు చూడండి, ఆకాశము చెయ్యి తీసేయగా ఏర్పడిందా నిరాకారం అనే ఆకాశం? చెయ్యి తీసేయగా నిరాకారం ఏర్పడిందా? అంటే చెయ్యి ఉంటే సాకారమైందా ఆకాశం? చెయ్యి తీసేసిన తర్వాత నిరాకారమైందా, లేక చెయ్యి ఉన్నా తాను మాత్రం నిరాకారమేనా? ఎప్పుడు చూడండి, చెయ్యి మన దృష్టికి ఉన్నది, దాని దృష్టికి ఎప్పుడూ నిరాకారమే. కనుక సుషుప్తి అనేది జాగ్రత్త తొలగగా వచ్చిందా, లేక జాగ్రత్త ఉన్నది తొలగింది ఆ దృష్టికి ఈ దృష్టికి ఉండటము తొలగటము రెండూ లేదా? జాగ్రత్త తొలగగా సుషుప్తి వచ్చింది అంటే తొలగటానికి ఫలితంగా, అది ఒక్క తొలగటం అనే క్రియకు ఫలభూతం సుషుప్త్యా నిరాకారం. చెయ్యి తొలగగా ఆకాశం వచ్చిందా? చెయ్యి ఉన్నది తొలగింది మన దృష్టికి, ఆకాశం ఎప్పుడూ నిరాకారమే. కనుక ఆభరణం తొలగగా బంగారం వచ్చిందా? ఇప్పుడు ఆభరణం ఉందండి, ఆభరణం తీసేశాక బంగారం వస్తుంది అంటాము. ఆభరణం ఉన్నప్పుడు బంగారం లేదా? ఆభరణం తీసేశాక కరిగించాక ఏ బంగారం ఉన్నదో ఆభరణం నీకు కనిపిస్తుంది, కానీ బంగారంకి ఏం తేడానే లేదే. ఇక్కడ మనకు కనిపిస్తే చిన్న విమానం ఆ పెద్ద విమానంకి ఏమవుతుంది? దానికి అట్లాగే ఉంటుంది, ఏం తేడానే లేదు. అట్లాగే ఈ దృష్టికి కనిపించింది, ఈ దృష్టి లేదు, ఈ దృష్టికి కనిపించటము లేదు, రెండు తానే. ఎక్కడున్నాయంటే అవి తనలోనే. తనకే ఈ దృష్టికి కనిపించింది అని రెండు చేస్తున్నాం. అది అర్థమవుతుందా? చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాను. సరే, అర్థమైతే చాలు. ఎందుకంటే ఇదంతా విచారం. అనుభవ దృష్టి అంటే పూర్తి వైరాగ్యం. మా గురువుగారు చెప్తుంటాడు, ఇక్కడ కూర్చున్నామంటే ఇంకా ప్రపంచం లేదు మనకు. ఏ ఊర్లో ఉన్నామో ఎక్కడున్నామో మనం ఎవరమో ఇప్పుడు మరుక్షణంలో భిక్ష ఎక్కడి నుంచి వస్తుందో ఇంకా థాటే వద్దు. ఇక్కడ కూర్చున్నామంటే ఇంకా బ్రహ్మాండంలో కూర్చున్నాం అన్నట్టు, అంతే. హోల్ థింగ్. ఇంక మనకు దేశం లేదు, కాలం లేదు, ప్రపంచం లేదు, ఇంకొకటి లేదు. అట్లా కూర్చుంటే ఇంకంతే. అదే ఉంటుంటే ఈ మననం చేస్తూ చేస్తూ ఇది తొలగిపోయి మళ్ళీ నేను ఎవరిని ఎక్కడున్నానో ఆ థాటే ఉండకూడదు. అప్పుడు కదా విచారం. లేకపోతే నేను ఒక ఊర్లో ఉన్నాను అది అంటే ఇంకా నేనన్న వ్యక్తిని పెట్టుకుంటే ఇంకా విచారమే తరం. అవునా? అందుకోసం మనం ఇక దీని తర్వాత నేను ఎక్కడికో వెళ్ళాలి అంటే ఇక్కడ ఇంకొకటి చోటు బుద్ధి అయింది. చోటు బుద్ధి అంటే మీరు అవస్థలో ఉంటారు, అవస్థ వదలం. నేను ఇక్కడున్నాను, ఆ ఊరికి వెళ్ళాలి, ఇది అది అంటే రెండు చోట్ల అయ్యేసరికి అవస్థా బుద్ధి, అవస్థలో ఉన్న వ్యక్తి బుద్ధి అయిపోయింది. ఎంత విన్నది అర్థమవుతుంది. కనుక ఎవరు పోవటం లేదు, రావటం లేదు. అదే చూడు, మా గురుగారు పాఠం చెప్తూ మధ్యలో అడిగారు, ఇప్పుడు ఎక్కడున్నాను? ఎక్కడున్నా అంటే ఇప్పుడు తర్వాత ఎక్కడికి పోవాలి అన్నాడు. తర్వాత హైదరాబాద్ పోవాలి. ఓ, ఇంకా హైదరాబాద్ ఉందా నీకు? హైదరాబాద్ ఉందా నీకు అని ఆయన కావాలని అడిగి ప్రశ్న వేసి, ఈ బట్టకు రంగు ఎట్లా వచ్చింది? రంగు ఈ రోజుల్లో రంగు వేయటం కష్టం అవుతుంది, దొరకటం లేదు. అందుకోసం ఎవరో ఈ రోజుల్లో అంగడిలో రంగు వేసింది ఉంటుందిగా, దొరుకుతుంది అని. ఇంకా నీ కాషాయము బట్ట ఇంకా ఉన్నాయా నీకు అంటాడు. నీకు ఇంకా బట్ట కాషాయం కనిపిస్తుందా నీకు అంటాడు. ప్రశ్న వేస్తాడు, మళ్ళీ వెక్కిరిస్తాడు. అమ్మో, ఆయన దగ్గరికి వచ్చి పాఠం వినాలంటే నేను భయం వేసేది మాకు. అంటే సన్యాసం అంటే కాషాయం వేసుకోవటం కాదు ఆయన అనేవాడు. అవస్థను వదిలి స్వరూపంగా నిలవాలి, అది సన్యాసం. ఎట్లా అనేవాడు. సన్యాసం అంటే కాషాయం వేసుకోవటం కాదు, అవస్థ వ్యక్తిత్వం వదిలి స్వరూపంగా సాక్షిగా నిలువు, అది సన్యాసం. అట్లా చెప్పేవాడు. కనుక ఇప్పుడు వ్యక్తి అనటం, జాగ్రత్తలో ఉన్న వ్యక్తి తొలగగా సుషుప్తి వచ్చిందా? తొలగగా అంటే ఏమిటి? మళ్ళీ ఈ దృష్టి అనేది చూస్తున్నాం, అవునా? ఇదేమిటి అన్నారు? గడియారం అన్నారు, అవునా? ఇప్పుడేముంది అంటాడు, ఏం లేదంట. అంటే అర్థం ఏమిటి? ఇంతసేపు ఒక గడియారం ఉండే, ఇప్పుడు పోగానే చేతిలో ఒక వస్తువు ఉండేగా, ఆ పోయిన వస్తువునే మనస్సులో పెట్టుకొని చూస్తున్నాడు. అందుకే ఏం లేదు అన్నాడు, అవునా? ఏం లేదు ఎందుకంటున్నాడు? ఏదో గడియారం లాంటి ఏదో కళ్ళకు కనిపించే రంగున్నట్టి ఆకారం ఉన్నట్టు ఒక వస్తువు ఉండే, ఆ వస్తువు పోయేసరికి ఏం లేదు అంటే అర్థం ఏమిటి? చెయ్యుందిగా, మరి ఏం లేదు అంటే ఆ పోయిన వస్తువునే మనసులో పెట్టుకుని చూస్తున్నాం. అవ్యక్తం అంటే అదే. జగత్తు పోయిన దాన్ని పెట్టుకుని ఇప్పుడు ఏం లేదంటే అటు మళ్ళీ వస్తుంది అంటాడు. ఇప్పుడేం లేదు, ఏం లేదనటానికి మళ్ళీ ఆ పోయిన దాన్ని మనసులో పెట్టుకునే చూస్తున్నాం. పోయినప్పుడు ఇంకేం? ఇక్కడ ఏమిటి అంటే గడియారం అన్నాం, ఇప్పుడు తీసేయగానే ఇంకొకటి వచ్చాడు, ఇదేమిటి అంటాడు. మీరందరూ ఏమంటారు అంటారంటే అనొచ్చు అని. అట్లా ఏం లేదన్నారు. ఆయన ఏమంటాడో చూసి ఇదేమిటి అంటే చెయ్యి అంటాడు.
అదేమిటి అట్లా అంటాం? ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నది ఆయన దృష్టిలో ఏమీ లేదు. మనం ముందు గడియారం పెట్టినప్పుడు ఆయన లేడు, తీసేసాక వచ్చాడు. ఇదేమిటి అంటే చెయ్యి అంటాడు. మనం ఏమంటాం? ఏం లేదన్నాం. అంటే మన దృష్టి వస్తువు పైన వస్తువు, వస్తువు పైన వస్తువు. అట్లాగే జీవుడు జగత్తు, సుషుప్తిలో జీవుడు జగత్తు తొలగింది అంటే అర్థం ఏమిటి? ఇంకా గడియారం సైడ్ నుంచే చూస్తున్నాం. మరి ఏం చెయ్యాలి? గడియారం ఉన్నది, గడియారం తొలగింది, గడియారం ఉన్నది, గడియారం తొలగింది. ఈ రెండు గడియారమును పెట్టుకునే చూస్తున్న దృష్టి. మరి ఏం చెయ్యాలి? గడియారం నుంచి చెయ్యి దృష్టికి రండి. అది జ్ఞానం. చెయ్యి దృష్టికి వస్తే గడియారం ఉన్నా చెయ్య, గడియారం పోయినా చెయ్య. చెయ్యి ఉందా పోయిందా? ఇప్పుడు ఉంది. గడియారం ఉంటే పోయితే, గడియారం ఉందా పోయిందా మనకు తేడాలేదు. ఆభరణం ఉన్నదా పోయిందా? ఉన్నదా అనేది ఆభరణం పెట్టుకొని, లేదు అనేది ఆభరణం పెట్టుకొని. బంగారానికి రెండు లేవు. అట్లా మనము బంగారపు దృష్టి, ఆభరణం దృష్టి నుంచి బంగారం దృష్టికి వచ్చేయండి. అది జ్ఞానం. అంతేగాని ఆభరణం దృష్టి పెట్టుకుని ఇది ఇప్పుడు పోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ పోయింది, మళ్ళీ వచ్చింది అంటే మీరు అవస్థ పోయింది, అవస్థ వచ్చింది, అవస్థ పోయింది, అవస్థ వచ్చింది. మీరు అవస్థ దృష్టి మీదనే ఉంటున్నారు. అవస్థ పోయింది, మళ్ళీ అవస్థ వచ్చింది, మళ్ళీ అవస్థ పోయింది, మళ్ళీ అవస్థ వచ్చింది. ఈ పోయింది ఉన్నది చైతన్యంకి ఉందా? అటు చూడండి. మరి పోయింది అనేది ఎవరు? చైతన్యంకి ఒక ఆకారం అంతే. చైతన్యానికే ఒక పేరు. పోయింది అనేది చైతన్యానికి పేరు, వచ్చింది అనేది చైతన్యానికి పేరు. చైతన్యంకు రావటం లేదు, పోవటం లేదు, ఎప్పుడూ ఉంది. అట్లా కనుక అవస్థ దృష్టిని వదిలి చైతన్యంలో ఉంటే ఎప్పుడూ ఉన్నది. అంతేగాని అవస్థ దృష్టి పెట్టుకుంటే ఈ అవస్థ పోతుంది, వస్తుంది, పోతుంది, వస్తుంది. మీకు దృష్టి అవస్థలోనే ఉంటుంది. అవస్థ అంటే ఎవరు? చైతన్యమేగా. చైతన్యానికే ఇంకొక పేరు. కనుక ఏ చైతన్యానికి పేరు పెట్టామో, ఏ దృష్టి నుంచి పెట్టామో, ఆ దృష్టి నువ్వు పెట్టిన పేరు రెండు చైతన్యానికి విడిగా లేవు. చైతన్యంలోనే ఒక చోట కూర్చొని ఇంకొక మిగిలిందని పేరు పెట్టాము. ఈ అనంతాకాశంలో ఒక చోట కూర్చొని ఈ మిగతా ఆకాశం అని అన్నావు. అయితే ఆకాశానికి నువ్వు కూర్చున్న చోటు, మిగతా ఆకాశం రెండన్న భాగాలు అనంతాకాశంకు ఉన్నాయా? ఇక్కడ ఆకాశం, మిగతా అన్నావు. ఇంత జాగా, మిగతా జాగా, ఇంత జాగా, మిగతా జాగా అన్న విభాగము అనంతాకాశంకు ఉందా? ఈ రెండు విభాగాలు ఆకాశంలో కల్పితాలే గాని ఆకాశ దృష్టికి రెండు లేవు. అట్లా సుషుప్తి అంటే మూడవస్థల్లో ఒకటని, ఇది పొరపాటు. మూడవస్థల్లో ఒకటని, ఇక్కడి నుంచి అటు పోతామని, మళ్ళీ వస్తామని, మూడవస్థలు అనటమే భ్రమ. ఒక చోటు నుంచి ఇంకొకటికి పోతాము అనేది భ్రమ. అవునా? మూడవస్థలు అనటం, దీని నుంచి అక్కడికి పోతామనటం, ఆ ఉనికిగా చైతన్యంగా అవస్థలే లేవు. అవస్థ అని నువ్వు దానికే పెట్టావు పేరు. ఎట్లాగైతే మనిషి మూడు భంగిమల్లో ఉంటే, కూర్చున్న భంగిమ, నిలబడిన భంగిమ, పడుకున్న భంగిమ, మూడు భంగిమల్లో చూసి ముగ్గురు మనుషులు అంటావా? లేక ఈ భంగిమలను ఉపేక్ష చేసి మనిషిని మాత్రం చూస్తావా? ఆయన కూర్చున్నాడు, ఇగో ఈయనేనండి, ఇగో ఇక్కడ వస్తుంటారు, అప్పుడు ఇగో ఈయనే అంటే ఆయనకి పరిచయం అయ్యాడంటాడు. నిలబడితే ఆయనే చూస్తాం. ఈయన ఇప్పుడు కూర్చున్నాడు, నిలబడ్డాడు, ఆ భంగి మీద దృష్టి ఉండదు మనకు, ఆ మనిషి మీదనే పెడతాం. అదే మనిషి అక్కడ కూర్చున్న ఆయన, నిలబడ్డ ఆయనే, పడుకున్న ఆయన. ఇంకో చోట ఎక్కడో కుర్చీలో కూర్చుంటాడు, ఎక్కడో కారులో కూర్చుంటాడు, ఎక్కడో నడిచిపోతుంటాడు. భంగిమలను మనం లెక్కలోకి తీసుకోం, మనిషిని మనిషిగానే చూస్తాం. భంగిమలు ఏమిటి? ఆయా సందర్భంలో ఉంటాయి, ఏముందిరండి. అవునా? ఈ వస్తువు ఇక్కడ కూర్చుంటే కుడి పక్క కనిపిస్తుంది, ఇక్కడ కూర్చుంటే ఎడమ పక్క కనిపిస్తుంది, ఇక్కడ కూర్చుంటే ముందర అనిపిస్తుంది. ఈ కుడి ఎడమ అనేది ఈ గడియారంకు ఉన్నదే, అంటుకొని ఉన్నదే? కుడి ఎడమ అనేది నేను ఇక్కడ ఉండి దాని మీద కల్పించిన సంబంధములు ఊరికే కల్పించాం కానీ కుడి ఎడమ అనేది గడియారంలో ఉన్న గుణమా? దానికి ఒకటి కుడి ఇక్కడ, ఎడమ ఇక్కడ, దానికి ఏమైనా అంటుకొని ఉన్నదే? ఊరికే ఈ దృష్టి ఈ పక్క నుంచి అనేది ఆ పక్కను దాని మీద కల్పించి చూస్తున్నాం, దానికి కుడి లేదు, ఎడమ లేదు, తానే. అట్లా ఇక్కడి నుంచి అనటం, నువ్వు ఎక్కడి నుంచి సుషుప్తిని చూస్తున్నావో ఆ ఎక్కడ అనేది సుషుప్తికి లేదు. అదే జాగ్రత్త అనేది కల్పితమే. లేదంటే అర్థం ఏంటిది? ఈ కల్పన ఆ సుషుప్తికే ఈ పేరు, జాగ్రత్త అనే పేరు. ఇట్లా నామరూపాలు అవస్థ అంటున్నది స్వరూపంకు విడిగా లేదు. అంతే. ఇంత మాత్రం చేసేస్తే ఇంక అయిపోతాం. ఇంకా నువ్వు ఏం చేసినా, చెయ్యకున్నా, కూర్చున్నా, నిలబడ్డా నీ దృష్టికి కూర్చోవటం లేదు, నిలబడటం లేదు, మాట్లాడటం లేదు. ఏం తాను ఎప్పుడూ ఉన్నాడు. అంతే. తను ఎప్పుడూ ఉన్నాడు, నిత్యసిద్ధంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? ನಾನು ಅವಸ್ಥೆಗಳನ್ನು ಅನುಭವಿಸುವೆನು ಎಂಬ ಅನುಭವವನ್ನು ಕೊಡುತ್ತಿರುವುದು ಸಾಕ್ಷಿಯೇ ತನ್ನ ಕಲ್ಪಿತ ಪರಿಣಾಮ ರೂಪದಿಂದ ಅವಸ್ಥೆಗಳಾಗಿಯೂ ತೋರುತ್ತಿರುವುದು. సాక్షి తన కల్పిత పరిణామದಿಂದ, కల్పిత పరిణామ అంటే సాక్షి పరిణామం పొందుతుందా?
ఆకాశం మారి ఇంకొక వస్తువు అవుతుందా? ఆకాశంకు మార్పు అనేదే ఊహించుకోలేము. ఆకాశం అనంతం, అనంతంకు మార్పు ఎట్లా ఊహించాలి? ఎవరు ఊహించాలి? ఊహించేవాడు ఆకాశం అయిపోయాడు. ఎవరున్నారు? కనుక ఆకాశంలో మార్పు అనేది ఒక కల్పితం పెట్టి ఇంత ఇంత అన్న జాగను కల్పించి మాట్లాడుతున్నాం. కల్పించామంటే లేదని అర్థం. కల్పించామంటే మళ్ళీ ఒకటి పెట్టామని అర్థం కాదు అక్కడ. కల్పన అనే మాటకు లేదని అర్థం. కల్పన అంటే ఒకటి తెచ్చిపెట్టామని అర్థం కాదు అక్కడ. కల్పన అన్న మాటనే అర్థం అది. కల్పన అంటే లేనిది తెచ్చిపెట్టామని కాదు. కల్పన అంటే లేదనే అర్థం. ಅಟ್ಲ ಸಾಕ್ಷಿಯೇ ತನ್ನ ಕಲ್ಪಿತ ಪರಿಣಾಮ ರೂಪದಿಂದ ಅವಸ್ಥೆಗಳಾಗಿಯೂ ತೋರುತ್ತಿರುವುದು ಎಂದು ನಿಶ್ಚಯಿಸಬೇಕಾಗಿದೆ. సాక్షే అవస్థಗಳಾಗಿ సాక్షి అవస్థలుగా తోస్తున్నది అంటే ఏమిటి? అవస్థా దృష్టికి అవస్థ తోస్తుంది, సాక్షి దృష్టికి తోచటం అనేదే ఉండదు. అంటే సాక్షే తోస్తున్నది అంటే నటుడే పాత్ర అవుతున్నాడు అనేది ప్రేక్షకుల రెండు దృష్టిలు చూద్దాం. ప్రేక్షకుల దృష్టికి మొదలు ఆయన పాత్ర మొదలు పెట్టాలి. నాటకంలో డైలాగులు చెప్పడం మొదలు పెట్టాలి. ఊరికి అక్కడ నిలబడ్డాడు. ఊరికే నిలబడ్డప్పుడు ఏమంటాం? ఈయన నటుడు అంటాం. ఇప్పుడు ఇంకా వేదికకొచ్చి డైలాగ్ చెప్పడం మొదలు పెడితే పాత్ర అయి తోస్తున్నాడు అంటాడు. పాత్ర అయి తోస్తున్నాడు, డైలాగ్ చెప్తున్నాడు అంటాం. అంటే పాత్రకు ముందు స్థితి, పాత్ర మొదలు పెట్టినప్పుడు ప్రేక్షకుడికి రెండు అవస్థలు కనిపిస్తాయి. నటుడికి నేను పాత్ర అయ్యాను అంటే ఏమున్నది? కల్పిత పాత్ర అంటే తనకేం తేడా అక్కడ? కల్పిత అనేది లేదు, కల్పిత పాత్ర అనేది లేదు. నటుడి దృష్టికి నీ దృష్టికి కల్పన అన్నది తానే, కల్పితంగా పాత్ర తోస్తున్నది అనేది తానే. తనకు అక్కడ ఏమీ లేవు, ఒకే మాట. అదేమో వాచారంభణం వికారం నామధేయం మృతికేత్యేవ సత్యం అన్నారు. అట్లా అందుకే జగత్తంతా ఊరికే ఊహామాత్రం అయిపోవాలి. వస్తువు తొలగాలి, ఊహామాత్రం ప్రత్యయ మాత్రం అయితే ప్రత్యయాలు చైతన్యమే అనేది సులువవుతుంది. మీరు వస్తువులుగా పెట్టుకుంటే వదలదు. వస్తువు పెట్టుకున్నామంటే దేశకాల బుద్ధి వస్తుంది. దేశకాల బుద్ధి వస్తే ప్రమాతృ బుద్ధి వస్తుంది. ప్రమాతృ దేశకాల బుద్ధి ఉంటే అవస్థ అంతా బ్రహ్మలో లేదు లేదు లేదన్నా అది వదలనే వదలదు. అందుకని ఒక వస్తువుగా పెడితే దేశకాల బుద్ధి వస్తుంది. దేశకాల బుద్ధి వచ్చిందంటే ప్రమాతృ ప్రమేయ దృష్టి వస్తుంది. ಇಟ್ಲು ಸಾಕ್ಷಿಯೇ ತನ್ನ ಕಲ್ಪಿತ ಪರಿಣಾಮ ರೂಪದಿಂದ ಅವಸ್ಥೆಗಳಾಗಿಯೂ ತೋರುತ್ತಿರುವುದು ಎಂಬ ನಿಶ್ಚಯಿಸಬೇಕಾಗಿದೆ. ನಿದ್ರೆ ಎಂಬುದು ಒಂದು ಅವಸ್ಥೆ ಎಂಬುದು ఎచ్చರದ కಣ್ಣಿನಿಂದ ನೋಡಿ నిద్రను ఒక అవస్థ అన్నాం. అవస్థ అంటే ఏమిటి? ఇప్పుడు జాగ్రత్త కాకుండా ఉన్నది, జాగ్రత్త కొద్దిసేపు ఉన్నది, అది కొద్దిసేపు ఉన్నది. అవస్థ అంటే ఏమిటి? కొద్దిసేపు ఉన్నది అనటం, ఇది కాకుండా ఉందనటం, దీనికి విడిగా ఉందనటం. అవునా? కొద్దిసేపు విడిగా, కొద్దిసేపు ఉందనటం, విడిగా ఉందనటం. కొద్దిసేపు అంటే ఏమైంది? నువ్వు జాగ్రత్తలో ఉంటే కాలబుద్ధి ఉంటుంది. జాగ్రత్తలో ఉన్నప్పుడే కాలబుద్ధి. ఆ కాలబుద్ధి నుంచి చూసి సుషుప్తిని కొద్దిసేపు అంటున్నావు. అంటే కొద్దిసేపు అంటే ఇంకా జాగ్రత్త దృష్టే. జాగ్రత్త దృష్టిని తనలో ఎముడ్చుకున్న సాక్షి దృష్టితో చూడటంలే, ఇంకా జాగ్రత్త దృష్టితో చూస్తున్నావు. నిద్ర ఎంబుದು ಒಂದು అవస్థ ఎంబుದು అంటే ఇది కాకుండా అది. ఇగో ఇది ఇప్పుడు ఆకాశం మనం తీసుకుంటే ఇది కాకుండా ఇంకొకటి అంటామా? ఏది కాకుండా ఆకాశం? ఆకాశం లేని చోటు ఉందా? ఆకాశం అంటే ఈ చోటు కాకుండా అంటామా? ఏది కాకుండా ఆకాశం అంటాం? చోటుగా తీసుకుంటే ఈ చోటు కాకుండా ఇంకో చోటును ఆకాశం అంటావా? ఆకాశం అన్న సర్వవ్యాపకంలో ఏది కాకుండా ఆకాశం? ఇది కాకుండా అని చెప్పరాదు. ఎందుకంటే ఎక్కడున్నా అంత ఆకాశం. ఇక్కడ ఇక్కడ పైన కింద ఎడమ మీద అన్ని చోట్ల ఆల్ 8 దిక్కులు 10 దిక్కులు. అవునా? దిక్కులన్నీ 4 మూలలు, ఒకటి పైకి కిందికి. అవునా? 10 దిక్కులు. ఓం నమ ప్రాచ్యై దిశే యాశ్చర్యవత ఏతస్యాం ప్రతివసంతే తాభ్యశ్చ నమో నమః. అంటే ప్రాచ్య దిశ, ఈ దిశ, ఈ దిశ, మూలలు, మళ్ళీ ఊర్ధ్వాయ దిశే, అధరాయ దిశే. అంటే పైన కింద అన్ని పెడితే 10 దిక్కులు అవుతాయి. 10 దిక్కులు అంటే ఏమిటి? మధ్యలో బిందువు పెడితే 10 దిక్కులు, లేకపోతే అంతా ఒకటే. అయితే ఆకాశం ఇది కాకుండా ఇది అని ఏమంటాం? ಕನುಕ ಇಕ್ಕಡ ನಿದ್ದೆ ಎಂಬುದು ಒಂದು ಅವಸ್ಥೆ ಎಂಬುದು ಎಚ್ಚರದ ಕಣ್ಣಿನಿಂದ ನೋಡಿ ಹೇಳಿದ್ದೇ ಆಗಿದೆ. ನಿದ್ದೆ ಎಂಬುದು
ಹೇಳಿದ್ದೇ ಆಗಿದೆ ಹೊರತು ನಿದ್ದೆ ಎಂಬುದು ನಿಜವಾಗಿ ಸಾಕ್ಷಿಯೊಂದಲ್ಲದೆ ಮತ್ತೇನಲ್ಲ. కనుక జాగ్రత్తతో పోల్చి జాగ్రత్త వంటి ఇంకొక అవస్థాని అంటామా? అదే పొరపాటు. ఎందుకంటే జాగ్రత్త పెట్టుకొని వదలకుండా చూస్తున్నది, అందుకే ఇంకొకటి అంటది. ఇప్పుడు నేను ఇక్కడున్నాను ఇంత జాగలో, ఇది కాకుండా ఆకాశం ఇంకొకటి అంటావా? ఇంత జాగుందండి, ఆకాశం ఏమిటంటే ఇది కాకుండా ఇంకొకటి అండి, ఇది కాకుండా ఇంకొకటే, లేక దీన్ని కలుపుకొనే. మరి దీన్ని కలుపుకుంటే ఆకాశం ఎక్కడుంది చెప్పు? ఇంత జాగాలో ఉన్నవాడికి ఆకాశం ఎక్కడుంది ఎట్లా చెప్తావు? ఆకాశం ఎక్కడుంది అంటే ఇక్కడే ఉంది అన్నాడు. ఇక్కడేంటే ఇంతేనా? ఇంతే కాదయ్యా, ఎక్కువ ఉంది. ఎక్కువ ఉందంటే ఎక్కడుంది? అది దూరమా? అక్కడ కాదు, ఎట్లా చెప్తావు? నీకు ఇంత అన్న బుద్ధిని వదిలేస్తే అదే ఆకాశం, నువ్వు ఎక్కడున్నా అదే. వదిలేయటం అంటే ఏంటిది? ఎక్కడున్నా అదే ఉన్నది, ఇంకా వదిలేసినట్టే ఉంది. ఇంత అన్న జాగబుద్ధి వదిలినట్టే ఉన్నది. అట్లా అందుకోసం నిద్ర ఎంబుದು నిజವಾಗಿ సాక్షి ఎందల్లదే మత్తేనల్లా. అందుకోసం నిద్ర జాగ్రత్త కంటే ఇంకొకటి వేరైనది అని కాదు. వేరైనది అంటే అర్థం జాగ్రత్తను తనలో ఇముడ్చుకున్నది అని అర్థం. ఇముడ్చుకున్నప్పుడు ఆ జాగ్రత్త ఏ స్థానం ఉన్నదో ఆ స్థానం సుషుప్తిలో భాగమేనా, బయట ఉందా? ఇప్పుడు ఇంత జాగ కంటే ఆకాశం అంటే ఇంత జాగకు ఆకాశం అని మాట్లాడితే ఈ ఇంత జాగ ఆకాశంలో కలిసే ఉందా, విడిగా ఉందా? అనంత ఆకాశంలో భాగమే. మరి ఇక్కడి నుంచి ఆకాశానికి అంటే ఎట్లా పోతావు? ఇంత జాగ నుంచి ఆకాశానికి అంటే ఎక్కడ పోతావు? ఇది ఆల్రెడీ అందులోనే ఉంది, ఇంకెక్కడికి పోవాలి? విడి కాను లేదు, దాంట్లో చేరటము లేదు. కనుక జాగ్రత్త అనేది సుషుప్తి ఉనికిలో విడిగా లేదు, మళ్ళీ చేరనక్కర్లేదు. మనం జాగ్రత్త నుంచి సుషుప్తికి వస్తున్నాం అనుకుంటాం. నువ్వు ఎక్కడి నుంచి రావాలో అది సుషుప్తిలో మొదలే భాగం కాదా? ఏ జాగ్రత్త నుంచి సుషుప్తికి రావాలో ఆ జాగ్రత్తను కలుపుకొని అనంతమా సుషుప్తి? లేకపోతే జాగ్రత్త బయట వదిలి ఇక్కడికి వస్తాం. అనంతం అంటే మరి జాగ్రత్త బయట ఎక్కడుంది? అనంతం అంటే మొదలే కలిసిందే, మరి అయిపోయింది. మొదలే ఇందులో ఉంటే జాగ్రత్త అనేది అదే, మళ్ళీ జాగ్రత్త తొలగిపోయింది అదే, సుషుప్తి వచ్చింది అదే, మళ్ళీ జాగ్రత్త వచ్చింది అదే. ఇవన్నీ ఊరిగా కల్పనలు, ఉన్నది ఒకటే అద్వితీయ సాక్షి. ఇట్లా కనుక ನಿದ್ದೆ ಎಂಬುದು ನಿಜವಾಗಿ ಸಾಕ್ಷಿ ಎಂದಲ್ಲದೆ ಮತ್ತೇನೂ ಅಲ್ಲ. ಆದ್ದರಿಂದ ಆಗ ಆತ್ಮನು ಸಾಕ್ಷಿ ಎಂಬುದು ಉಪಚಾರದ ಮಾತೆ. ಉಪಚಾರದ అంటే ఊరికే పైపైన అంటున్నమాట ಆಗಿರುತ್ತದೆ. ಪರಮಾರ್ಥವಾಗಿ ನೋಡಿದರೆ ನಿದ್ದೆಯು ಬರಿಯ ಆತ್ಮನೇ. ಆತ್ಮನು ಎಚ್ಚರ ಕನಸುಗಳಲ್ಲಿ ಕಾಣುವುದೆಲ್ಲದರ ಇರುವಿನ ತಿರುಳೇ ಆಗಿರುತ್ತಾನೆ. పరమార్థವಾಗಿ ನೋಡಿದರೆ, పరమార్థ ಅಂದ್ರೆ ಏನು? ఆకాశంలోనే ఇంత జాగ పెట్టుకొని చూస్తే అది వ్యావహారిక దృష్టి. ఈ జాగను కూడా ఆకాశమే అని కలిపి చూస్తే పరమార్థ దృష్టి. అంటే నువ్వు చూస్తున్న దృష్టి సాక్షిని చూడటానికి సాక్షికి బయట అనేది కల్పించుకొని, సాక్షికి బయటనో లోపలనో ఎక్కడ ఒక దృష్టి కల్పించి చూడటంలే. ఈ కల్పించిన దృష్టి సాక్షిలోనే ఉన్నది అని చూడు, అది పారమార్థిక దృష్టి. అవునా? ప్రేక్షక దృష్టి నుంచి నటుణ్ణి చూడకుండా ప్రేక్షక దృష్టి నేనే రిహార్సల్ చేస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎలా ఉన్నారట, వాళ్ళ కోసం నేను ఇట్లా కనిపిస్తానేమో అని ఊహించుకున్న నర్తకి నృత్యం ఆపేసినప్పుడు ఏమవుతుంది? ఆ ఊహ కూడా తనలోనే. ఊహ కూడా ఎవరున్నారు? తానే ఊహించుకున్నది. అయితే నర్తకి దృష్టికి ఆ ఊహించుకున్న ప్రేక్షకులు ఎక్కడున్నారు? నర్తకి దృష్టికి తనలో ఊహించుకున్న ప్రేక్షకుల దృష్టి ఎక్కడుంది? అది తానే. ఆ తనకు ప్రేక్షకులు లేరు, ప్రేక్షకులకు కనిపించే నృత్య భంగిమలు లేవు, రెండు తానే. అట్లా అందుకని పరమార్థವಾಗಿ ನೋಡಿದರೆ నిద్యయు బరియ ఆత్మనే. పరమార్థವಾಗಿ అంటే దాన్ని ఒక చోటు నుంచి వెళ్ళి చూసింది కాదు, అది ఎప్పుడూ ఉన్నది ఉండటమే దాని స్వభావం. అది కాకుండా ఇంకొకటి లేదు. ఆ స్వరూప దృష్టి నుంచి చూస్తే ಆತ್ಮನೇ. ಆತ್ಮನು ಎಚ್ಚರ ಕನಸುಗಳಲ್ಲಿ ಕಾಣುವುದೆಲ್ಲದರ ಇರುವಿನ ತಿರುಳೇ ಆಗಿರುತ್ತದೆ. ఎచ్చర కనసులో అంటే జాగ్రత్త స్వప్నాల్లో కనిపించే దాని మూల స్వరూపం, దాని సారభూతం, దాని తత్వభూతం. మళ్ళీ ఇది తత్వం అంటే రెండు వస్తువులు కావు మళ్ళీ అక్కడ. అవునా? పాము యొక్క తత్వం, రజ్జు అంటే రెండు ఊహించరా. పాము అనేది తాడులో భాగమే, తాడు కంటే విడిగా లేదుగా. కనుక పాముకు తత్వం అంటే అర్థం ఏమిటి? ఆ పాము దృష్టి వదిలి తాడు చూసేస్తే ఇంతసేపు పాము కనిపించింది, ఎక్కడుంది? తాడులో అయిపోయింది. తాడులో ఇప్పుడు కలిసిందా? ముందు కలవలేదా? పాము ముందు కనిపించి ఇప్పుడు తాడులో కలిసిపోయిందా? అంటే నువ్వు తాడును చూశాక ఇంతకు ముందు పాము అనేది కూడా ఈ తాడే. అంటే ముందు పాముండే తర్వాత తాడుకొచ్చాను అని రెండు పెట్టడక. ముందు పాముండే తర్వాత తాడుకొచ్చాను అనడు. పాము దృష్టి నుంచి తాడుకొస్తే
ఇంతసేపు పాము అనిపించింది ఈ తాడులో భాగమే, తాడు కంటే విడి లేనే లేకుండే. పాము దృష్టి తాడే, తాడు దృష్టి తాడే, ఇంకా రెండు లేని అట్లా. అంతేగాని దీనికి సారం అంటే, దీనికి తత్వం అంటే ఇది ఇక్కడ పెట్టి అది అక్కడే అని కాదు, ఇది కలుపుకొనే అది. ఇంత ఆకాశానికి మహాకాశము దాని సారభూతం తత్వం అంటే, ఇంత ఆకాశాన్ని పట్టుకొని చూస్తావా? ఇంత ఆకాశానికి మహాకాశము తత్వము అంటే ఇంత ఆకాశం పెట్టుకొని చూస్తావా మహాకాశమును? లేక ఇంత ఆకాశం అనే బుద్ధి వదిలి చూస్తావా? వదిలి అంటే ఏంటిది? ఇంత ఆకాశం మొదలై ఆకాశంలో కలిసి ఉన్నది. జాగ్రత్త నుంచి సుషుప్తి చూసి, జాగ్రత్త యొక్క సారము తత్వమే సుషుప్తి అంటే, జాగ్రత్త పెట్టుకుని తత్వం చూస్తావా? జాగ్రత్తను సుషుప్తిలో కలిపేసే చూస్తావా? కలిపేసి అంటే కలిపి ఉన్నదని చూస్తావు. నువ్వు కల్పనక్కర్లే, కలిపే ఉంది అక్కడ. ఆ దృష్టి తిరిగితే తానే కలిసే ఉంది, నువ్వేం కల్పనక్కర్లే. నువ్వు చూస్తున్నవాడు ఈ చూస్తున్న దృష్టి రెండు అక్కడ కలిసే ఉన్నాయి. అట్లా ఎప్పుడు కలిసింది? ఎప్పుడు ఉంది. కనుక జాగ్రత్తకు సారం అంటే జాగ్రత్త దృష్టి పెట్టుకుని సుషుప్తిని చూడము. జాగ్రత్త సృష్టి మొదలే కలిసి ఉన్నది. మొదలే ఎప్పుడో నిత్యంగా ఏ సుషుప్తిలో కలిసి ఉన్నదో ఆ సుషుప్తి దృష్టి నుంచి చూస్తున్నాను. ఇంకప్పుడు సుషుప్తి దృష్టే కాదు, తానే అవుతుంది, స్వతసిద్ధం. జాగ్రత్త దృష్టిని అపవాదం చేయటానికి ఆ దృష్టి అన్నాం. అక్కడ ఉండేది దృష్టి కాదు, ఎప్పుడూ ఉన్నది. అట్లా కనుక ప్రేక్షకులు నేను ఇట్లా కనిపిస్తానేమో అని ఊహించుకొని ఇంకా చాలు ప్రేక్షక దృష్టి వదిలేస్తా, ఇంకా నృత్యం అయిపోయిందిగా, రిహార్సల్, ఇక ప్రేక్షక దృష్టి వదిలేసి నా దృష్టికి వస్తా అంటే, ఇంతసేపు ఏ ప్రేక్షక దృష్టి అన్నావా? అదెవరు? కానే కాదా? ప్రేక్షకులు నేను ఊహించి పెట్టుకున్నది నువ్వే. మళ్ళీ నా దృష్టికి వస్తా అంటే నువ్వు ప్రేక్షక రెండా? అవి రెండు నువ్వే. మరి ఇంకెక్కడ దృష్టి ఎక్కడా? వదలడం ఎక్కడ? ప్రేక్షక దృష్టి ఎక్కడా? దృష్టి విడిచి నర్తకికి రావటం ఎక్కడా? రెండు తానే. అట్లా ಆ ನಾಮರೂಪಾಲನ್ನಿ ಸ್ವರೂಪ ದೃಷ್ಟಿలో విడిగా లేవు. ಇಟ್ಲ ಪರಮಾರ್ಥವಾಗಿ ನೋಡಿದರೆ ನಿದ್ರೆಯು ಬರಿಯ ಆತ್ಮನೇ. ಆತ್ಮನು ಎಚ್ಚರ ಕನಸುಗಳಲ್ಲಿ ಕಾಣುವುದೆಲ್ಲದರ ಇರುವಿನ ತಿರುಳೇ ಆಗಿರುತ್ತಾನೆ. ಈ ಬರಿಯ ಇರುವಿನ ರೂಪದ ಆತ್ಮನಲ್ಲಿ ಯಾವ ಅಂಶಗಳು ಇರುವುದಿಲ್ಲವಾದ್ದರಿಂದ ನಾನು ಮೊದಲೇ చెప్పేశాను. ಕనుక ಇರುವುದಿಲ್ಲವಾದ್ದರಿಂದ ಎಚ್ಚರದಲ್ಲಿ ತೋರುವ ನಾನು ಎಂಬುದು పూర్ణವಾಗಿಯೂ ఆత్మనే. ಹೊರಗೆ ಕಾಣುವ నానెల్లదంతా పూర్ణವಾಗಿಯೂ ఆత్మ. ఇదంతా నేను చెప్పేశాను. అదే స్వామీజీ చివరకు ఉపసంహారం చేసేస్తున్నారు. ಎಚ್ಚರದಲ್ಲಿ ನಾನಲ್ಲದ ನನ್ನಂತೆ ಅನೇಕರು ಇರುವಂತೆ ತೋರುತ್ತಾರಾದರೂ ಅವರಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬನೂ ಪೂರ್ಣವಾಗಿ ಆತ್ಮನೇ ಆಗಿರುತ್ತಾನೆ. ಎಲ್ಲವೂ ಬರಿಯ ಇರುವಿನ ರೂಪದ ಆತ್ಮನೇ ಆಗಿರುತ್ತಾನೆ. ఇది కరెక్టే నేను చెప్పింది. ఈ ఇరవే ఎచ్చರದ ఇరవు, కనసిన ఇరవు, వ్యావహారిక సత్త. చూడండి, ఈ అద్వితీయ చైతన్య సత్తనే, ఇదే వ్యావహారిక సత్తా, ఇదే పారమార్థిక సత్తా, ఇదే ఇంకొక సత్తా, ఇదే అవస్థ. అన్నిటికీ దానికే 10 పేర్లు. అవునా? దానికే 10 పేర్లు ఉన్నది ఒకటే. దాన్నే ఈ పేరు పెట్టు, దాన్నే ఆ పేరు పెట్టు, దాన్నే ఈ పేరు పెట్టు, ఎన్ని పేర్లు పెట్టినా అదొకటే. అంతే. ಪ್ರಾತಿಭಾಸಿಕ ಸತ್ಯ ವ್ಯವಹಾರ ಎಂದು ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತಿರುವುದು ನಿಜವಾಗಿ ಪರಮಾರ್ಥ ಸತ್ಯೆಯು ರೂಪವಾಗಿರುವ ಆತ್ಮನಿಗಿಂತ ಬೇರೆ ಯಾವ ಸತ್ಯೆಯೂ ಇಲ್ಲ. చూడండి, అక్కడ యావదందు ಇಲ್ಲ. ఇంకా వ్యావహారిక సత్తా, ప్రాతిభాసిక సత్తా అనేదే లేదు. ఉన్నది ఒకటే పారమార్థిక సత్తా. సరే, చాలు, ఆపేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. Mm-hmm.